చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు అందుకోవడంపై రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేశాడు. సిఎస్కే జట్టును నడిపించే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని తెలిపాడు. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, అజింక్య రహానేలు తనకు అండగా ఉంటారని, ఎలాంటి ఆందోళనకు గురవడం లేదని చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పజెప్పింది యాజమాన్యం. ఐపీఎల్ 2024 ట్రోఫీ ఫోటోషూట్ ముందు ధోని తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్రకటించింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ల ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు 5 టైటిళ్లు అందించిన ధోని స్థానంలో సారథ్య బాధ్యతలు చేపడుతున్న రుతురాజ్ గైక్వాడ్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం రవీంద్ర జడేజాకు ఈ అవకాశం ఇవ్వగా అతను పూర్తిగా తడబట్టాడు. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు స్వీకరించడం రుతురాజ్ గైక్వాడ్ కు ఓ బిగ్ టాస్క్ గా చెప్పవచ్చు. అయితే అతనికి దేశవాళీ క్రికెట్ లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండటం, మైదానంలో ఏం జరిగినా ప్రశాంతంగా ఉండే స్వభావం కలిసొస్తుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. కెప్టెన్సీ స్వీకరించడం ఎలా ఉందని రుతురాజ్ ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిఎస్కే సారథ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని గైక్వాడ్ తెలిపాడు. జట్టు తనపై పెద్ద బాధ్యతనే ఉంచిందని, ఎంతో అనుభవం కలిగిన ఆటగాళ్లతో కూడిన జట్టుకు సారథ్యం వహించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, ఇది అంత సులభమైన పని కాదని తెలుసని గైక్వాడ్ తెలిపారు. కానీ జట్టులో ధోని భాయ్, జడ్డు భాయ్, అర్జు భాయ్ ఉన్నారని, వాళ్ళు తనను గైడ్ చేస్తారని గైక్వాడ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఎటువంటి ఆందోళనకు గురవడం లేదని, కెప్టెన్ గా ఆటను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నానని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని